9, 13, 14, 15లో మేఘములో నా ధనుస్సును ఉంచి తిని, మేఘములో నా ధనుస్సును ఉంచి తిని. ధనుసు అంటే ఇంద్రధనుసు అన్నమాట. అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుసు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును అని చెప్పి దేవుడు అంటూ ఉన్నారు. అయితే మేఘంలో దేవుడు ఒక ఇంద్రధనుసుని పెట్టారనమాట. ఆ ఇంద్రధనుసు మనం కూడా చూస్తూ ఉంటాం కదా, వర్షం వచ్చినప్పుడు వస్తూ ఉంటుంది. అయితే అది ఎప్పుడైతే నేను కోపం వచ్చి మరలా వర్షం కురిపించాలి, వీళ్ళ మీద జలప్రలయం రప్పించాలని ఎప్పుడన్నా అనుకున్నాను అనుకో, వెంటనే ఆ మేఘంలో ఉన్నటువంటి ఇంద్రధనుసు నాకు కనిపిస్తుంది. అది కనపడగానే నేను నా మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాను కదా అని చెప్పి నాకు ఇది గుర్తు చేస్తూ ఉంటుంది ప్రతిసారి. కాబట్టి మేఘంలో ఇంద్రధనుసు అనేదాన్ని నేనే పెడుతూ ఉన్నాను. అది వచ్చినప్పుడు మరి సమస్తమైనటువంటి ప్రాణులను నేను జ్ఞాపకం చేసుకొని మునుపటిలాగా ఆ జలప్రళయాన్ని రప్పించను. ఇదే నాకు గుర్తు, నిబంధన గుర్తు అని దేవుడు చెప్పారన్నమాట.